ద్వంద్వ పరీక్షలో ఇద్దరం గెలిచినందుకు ఎంతో సంతోషంగా ఉంది వీర. మన ఇద్దరిలో ఏ ఒక్కరు గెలిచినా ఆ సంతోషం ఇద్దరిది కాదా సేతు? కాదు వీర, కాదు. మన ఇద్దరిని చిన్ననాటి నుంచి కన్న తల్లిలా లాలిస్తున్నా ఈ నదీమ తల్లిది కూడా. నిజం సేతు, అది సరే కాని ఈ సంతోష సమయంలో కూడా ఆ తల్లి ఎందుకు అలా వెలవెలపోతున్నది? వెలవెలపోదు మరి. తన ఒడిలో బొమ్మరిళ్లు కట్టుకున్న ముద్దు బిడ్డలిద్దరు తమ తమ గుళ్ళకు వెళ్ళిపోతూ ఉంటే వెలవెలపోదు మరి. ఏ కాలం కాస్త దాడిపోతుంది కుమారనాపతి. భట్టు గారు, ఇక్కడికి తమరేనా? ఏం చేయమంటారు చెప్పండి. ఏలిన వారి నీడ, ఎదిగిన మర్రి చెట్టు ఊడను. అసలు ఎక్కడో కొసరు అక్కడే. ఇలా పోనండి జీవితం. నీ అంగరక్షకుడా సేతు? కాదు, కంటిలో నక, పానకంలో పుడక. వేళ మళ్ళీ ఎప్పుడు? నువ్వు ఎప్పుడనుకుంటే అప్పుడే. కానీ ఒక్కటి, అత్యవసరమైన పని ఉందని నాన్నగారు కబురు. ఎన్నాళ్ళు అవుతుందో ఏమి? ఎన్నాళ్ళు? వీరు నిన్ను చూడండి, వేరు ఎన్నాళ్ళైనా ఉండగలదు. నా మనస్సు అంతే సేతు. వచ్చావా బాబు? ఇదేనా నాయన బహుమతి? నాయన, ఏమిటి నాన్నగారు అలా ఉంది? ఏం లేదు నాయన, వచ్చి రాగానే నిన్ను పొరుగురు పంపక తప్పలేదు. ఆర్థిక దుస్థితిలో చిక్కుకున్న వారికి ఆప్యాయతలకు అవకాశం ఎక్కడ? అదేమిటి నాన్నగారు, మీ సమస్య నాది కదా, అదేదో చెప్పండి. ఇదిగో లేక. అంబా సముద్రం వెళ్ళి పని పూర్తి చేసుకుని వెంటనేరా. అలాగే నాన్నగారు. క్షేమంగా వెళ్ళినా నాయన. ఎంత అందంగా ఉంది సేతు. అవును నాన్నగారు, అత్యంత రమణీయంగా ఉంది. మదనుని కోసం వెతుకుతున్న రతీదేవిలా ఉంది. నీ వయసుకి దగ్గర కానుక సేతు. అవును నాన్నగారు, నా వయస్సుకు ఇంతకు మించిన కమ్మని కానుక దొరుకుతుందా? మంగా, మధుమాస విలాసం చూస్తున్నావా? చూస్తున్నాను. తలపంగిన వారిలో కలిగే గిలిగింతలు కూడా తెలుసుస్తున్నాను. కళ్ళకు గంటలు కడితే పసిగట్టగలవా తెరవా, పై పైన పొళ్ళు చల్లితే మగవాడెవరైనా ఎవరైనా మగకాడెదురైనా ఎవరైనా మగవాడెవరైనా ఎవరైనా మగకాడెదురైనా ఎదురైనా కళ్ళల్లో కళ్ళొంచి చూసేనా, కళ్ళల్లో కళ్ళొంచి
ఒంటరి దారుల వెంట ఒంటరి గుమ్మెద వచ్చి మందారం వయ్యారం మదిలో మెచ్చి మందారం వయ్యారం మదిలో మెచ్చి మన వెనుకకు పాన్పు పరచే ఉందంటే కనిపెట్టగలవా మగువా కళ్ళకు గంటలు కడితే పసిగట్టగలవా తెరవా పై పైనకు పళ్ళు చల్లితే మరువేషంలో ఏ మహారాడో మనిషి రూపంలో మన్మధుడో మారువేషంలో ఏ మహారాజో మనిషి రూపంలో మన్మధుడో ఎన్నావంటి మనసుతోనేనా ఎన్నావంటి మనసుతోనేనా ఎన్నెలాంటి మనసు దాచేవా మగువా కళ్ళకు గంటలు కడితే పసిగట్టగలవా తెరవా పై పైనకు పళ్ళు చల్లితే మీనా 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 సిగ్గులేని మొగ్గలు పొడి చీరలన్నీ పూర్తిగా తడవాలని వల్ల మానిన తాత పడుచువాడు ఎవరైనా చూస్తే ఇంత చల్లని వేళలో ఈ మల్లెల గాలిలో మనసైన నారాజు వస్తే సఖీ అయితే ఇదివరకే ఒక రాజుకు మనసిచ్చావన్న మాట మనసైతే ఇచ్చాను కాని కనుల ముందు నిలువలేదు రాజహంసతోనూ రామచిలుకతోనూ రాయబారం జరుపుతున్నావా మరి కాదు కాదే కథలను చదవలేదు అనగనగా ఒక పేద పిల్ల ఆ పిల్లను ఒక అందాల రాకుమారుడు చూస్తాడు మనసిస్తాడు రతనాల మేడలు రవ్వల పందింట్లో ముచ్చటగా 3 ముళ్ళు వేస్తాడు అలాంటి రాకుమారుడు నాకు తారసిల్లుతాడని నా మనస్సు పదే పదే కళ్ళు కంటున్నదే చెలి నా మనసు అదే అదే పలుకుతున్నదే చెలి నిజంగానా అది తలుచుకుంటేనే నా ఒళ్ళంతా వెల్లివిరిసిపోతోంది నన్ను సిగ్గు బరువుతూ నా కళ్ళు ముక్కులించుకుపోతుంటే చల్లని నా రాజు అల్లనల్లన సమీపిస్తుంది చక్కని మునివేళ్లతో నా చెక్కిలి నిమురుతూ ఉంటే ఎంత హాయ్ ఎంత హాయ్ ఎంత హాయ్ ఎంత హాయ్. ఊహ కాదు వాస్తవం రాకుమారుడు రాకుమారు రాకుమారుడా అయ్యో ఉండండి అమ్మా ఏ సౌందర్య రాశితో ఇది ఎవరితో ఇది అదేనండి నాదే అదే ఈ మేడ ఎవరిదనే కదా తమరు అడిగింది నాదే ప్రదేశంలో ఉన్నారు వేం చేయండి హాయిగా విడి చేయండి రొక్కం మితం సుఖం అమితం
ఒళ్ళేలావనుకున్నాను. హృదయం కూడా ఆకోపం చెందింది. ఏ స్వామి, మీ ఇంటికి నక్షత్రాలు పొదిగిన కప్పు ఉందా? కప్పా? లేకేం బొర్రయ్యా, డబా చూపించు. ఆకాశమే కప్పు. నాకా మాత్రం తెలియలేదు. మట్టి బుర్ర. చెప్పనక్కర్లేదు, చూస్తే తెలియటం లేదు. కొంటె బిల్లు. ఇందుకు నువ్వెవరో తెలుసుకోవచ్చా? ఆ కంకణాన్ని అడిగితే చెబుతుంది. ఏమని? ముంచేతి కంకణానికి అర్థం ఎందుకని? సామెతలు నేర్చిన సరసాల చిలక, ఇక్కడికి నువ్వు ఎందుకు వచ్చినట్టు? అమ్మో, ఏమీ తెలియనట్టు. మరి తిరిగిస్తే నాకేమిస్తావు? ఏమిస్తానా? కంకలో పడకుండా తప్పిస్తా. ఈ కంకణం అలంకరించుకున్న వారు స్వయాన వచ్చి సంఖ్యలు వేసి బంధించిన సంతోషమే. సందేశం మూసుకొచ్చావు అందాల చిలక. సరే, అలాగే ఇస్తా. ఓ కొంటె కొనగి, నీ పేరేమిటి? అమృతం. ఇదిగో కంకణం. ఇటు. ఒక చిలిపి చిలక తుర్రున ఎగిరిపోయింది. ఇంకొక చిన్నారి చిలక చెవిలో గుసగుస పెడుతుంది. ఈ రెండు చిలకలకు మాటలు నేర్పిన ఆ వరాల రామచిలక ఏ మేలు ముసుగులో వాళ్ళు చూపులు చూస్తుంది. అంతఃపురకాంతలు వస్తున్నారు. తప్పుకోండి, తప్పుకోండి, తప్పుకోండి. నువ్వు వెళ్ళు బాబు, బాబు వెళ్ళు. దయచేయండి, దయచేయండి. చేను కాడ సొగసు కట్టెను చూచి నిన్నటేల నుంచి నిధుల రాదు. దాన్ని నన్ను గూర్చి దయచే మాధవ, పన్న పూలు తెచ్చి పూజ చేసు. ఏంటి అతిపద్యం? గుళ్ళో చదవలసిందేనా ఇది? బళ్ళో చదివింది గుళ్ళో అప్పగిస్తే తప్ప ఇది భక్తి గీతం కాదా? భక్తి గీతము, రక్తి గీతము. పసిపిల్లవు నీకేం తెలుస్తుంది? అయితే మా అక్కేకి తెలుస్తుందా? అమృతం. పారిజాతములీయగలను సఖీ, గిరిమల్లికలు తప్ప, గరిక పూలు తప్ప, ఏ కానుకలను అందించగలను చెలి, గుండెలోతుల దాచుకున్న వలపులు తప్ప. జగతిపై నడయాడు చంచలా మల్లిక, తరుణి ఆకృతి దాచు శరదిందు చంద్రిక, శరదిందు చంద్రిక.